ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో అడ్మిషన్ల కోసం జూన్ 10 చివరి గడువు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ నరసింహాచారి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ హై స్కూల్ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి. వర్షాకాలం సమీపిస్తున్నందున వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్. ఘనంగా ఖిలావనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం. ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓలు సంబంధిత అధికారులతో సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కమిషనర్ డి షఫీయుల్లా. రాఘవపూర్ సెంటర్ కు సకాలంలో లారీలను పంపించి ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరిన రైతులు. రాబోయే వానాకాలం దృష్ట్యా ఇంటిని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేసిన రాఘవపూర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమత.